జోకర్ 2 మూవీ ఫెయిల్యూర్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే అండి, ఫస్ట్ హార్లీ క్వీన్. హార్లీ క్వీన్ రోల్‌లో లేడీ గాగా ప్లే చేశారు. లేడీ గాగా ప్లే చేయడమే పెద్ద నెగెటివ్. ఎందుకంటే ఆవిడ సింగర్ కాబట్టి 5 నిమిషాలు ఒక పాటండి. అంటే ది కమ్యూనికేషన్ బిట్వీన్ జోకర్ అండ్ హార్లీ క్వీన్ 90% సాంగ్స్‌లోనే ఉంటది. లైక్ పాత సినిమాలో జానపదాల్లాగా. సో, దట్ హ్యాస్ బోర్డ్ ద ఆడియన్స్. చాలా మటుకు బోర్ చేసేసింది టు ద పీక్ అనమాట. అప్పటికే థియేటర్‌లో జనాలు మండిపోయి కూర్చునున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 ½ అవర్స్ మూవీలో 1 ½ అవర్ ఇదే సోదుంటది. తర్వాత కూడా జనాలు ఇప్పుడు జోకర్ అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇప్పుడు జోకర్ 1 మీరు తీసుకున్నారనుకోండి, ఆథర్ అనే క్యారెక్టర్‌ని సొసైటీని తొక్కి ఆయనలో జోకర్ అనే క్యారెక్టర్‌ని డెవలప్ చేస్తారు. ఆ జోకర్ అనేది మూవీ లాస్ట్ 40 మినిట్స్‌లో క్రేజీ యాక్ట్స్ అన్ని చేస్తాడు. దాదాపు 6 డజన్ మందిని చంపేస్తాడు. ఒక ఆయనైతే లైవ్ టీవీ షోలో చంపుతాడు. ఆ క్రేజీనెస్‌కి ఆడియన్స్ ఫ్యాన్స్, మూవీలో కూడా ఆయనకి నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారండి. పార్ట్ 2కి వచ్చేటప్పటికి హార్లీ క్వీన్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజీ వుమన్ హూ లవ్స్ ద క్రేజీనెస్ ఇన్ జోకర్ యాక్చువల్లీ. దట్ ఈస్ హర్ రోల్ అనమాట. కాకపోతే మనకి ఫస్ట్ పార్ట్‌లో జోకర్ గురించి ఆల్రెడీ చెప్పాక, ఆయన జోకర్ ఎలా అయ్యాడో చెప్పాక, సెకండ్ పార్ట్‌లో ఏం చేశారంటే, ఇంకా ఆథర్ అనే క్యారెక్టర్ నేను ఆథరా? నేను జోకరా? అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. దట్ వాస్ ద ఫస్ట్ వర్స్ట్ థింగ్ విచ్ దే షోన్. ఆయన జోకరే, ఆయన పర్సనల్‌గా అదే నెగెటివ్ క్యారెక్టర్ ఉంది అని చూపించుంటే బాగుండు. కానీ ఆయన కన్‌ఫ్యూజ్ అవుతున్నారని చూపిస్తారు. ఆ టైంలో హార్లీ క్వీన్ వచ్చి నాకు నీలోన జోకర్ ఇష్టం ఉందంటే అప్పుడు ఆయన ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ ఐ బీ ఎ జోకర్ అని ఫిక్స్ అవుతాడు. అంతవరకు ఇంకా ఆయన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. సో ఆవిడ కోసం బలవంతంగా ఆయన జోకర్ లాగా క్రేజీ థింగ్స్, అది మనకు ఆ క్రేజీనెస్ కనపడదు, బట్ ఆ క్రేజీ థింగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇన్ ద కోర్ట్. బట్ ఎట్ ద ఎండ్ హీ కెనాట్ బేర్ ఇట్ అనమాట. అది బేర్ చేయకుండా అప్పుడు దాకా హార్లీ క్వీన్ కోసం చేసిన యాక్ట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి, నాకు వద్దు, నాకు నార్మల్ లైఫ్ కావాలి, నిజంగా హార్లీ క్వీన్ ఆయనే ప్రేమిస్తుంది, అంటే ఆర్థర్ని ప్రేమిస్తుంది అనేసుకుని, నేను ఆవిడ నన్ను ప్రేమిస్తుంది కదా అని చెప్పేసి హీ విల్ ట్రై టు బీ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడైతే నేను నార్మల్గా ఉన్నానో అని అంటాడో, అంటే హీ యాక్సెప్ట్స్ దట్ హీ ఓన్లీ హ్యాస్ డన్ ద మర్డర్స్, ఎప్పుడైతే అలా చెప్తాడో హార్లీ క్వీన్ రిజెక్ట్ చేసేస్తుంది. ఆ పార్ట్ ఆఫ్ దట్ ఆడియన్స్ కూడా మనం కూడా రిజెక్ట్ చేసేసాం. ఎందుకంటే జోకర్ హిమ్సెల్ఫ్ ఈజ్ నోన్ ఫర్ హిస్ క్రేజీనెస్. హీఈస్ అ గ్రేట్ విలన్. అలాంటి విలన్ క్యారెక్టర్ చేస్తూ నాకు జోకర్గా ఉండాలని లేదు అని ఆయన చెప్పిన వెంటనే జనాలకి, అప్పటికే చిరాకు పడిపోయిన జనాలందరికీ నీరసం వచ్చేసి దే హ్యావ్ రిజెక్టెడ్ జోకర్ టు వెరీ సీరియస్లీ, జస్ట్ లైక్ హార్లీ క్వీన్ హ్యాస్ రిజెక్టెడ్ హిమ్. అప్పుడు కూడా ఇంకో 10 నిమిషాల సినిమా ఉంటుంది. పోనీ ఆ 10 నిమిషాల్లో హార్లీ క్వీన్ రిజెక్ట్ అయ్యాక 10 నిమిషాల్లో క్రేజీ యాక్ట్స్ ఏమైనా మనోడు చేస్తాడని వెయిట్ చేస్తుంటే ఆడెవడో వచ్చి ఇన్పోర్ట్ చేస్తారు, అంటే జోకర్ చనిపోయినట్టు చూపిస్తారనమాట. సో దట్ హ్యాస్ కంప్లీట్లీ మేడ్ ద మూవీ అ డిజాస్టర్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై జోకర్ 2 హ్యాస్ బికమ్ అ డిజాస్టర్. థ్యాంక్స్ అండ్ బై.